పవిత్ర శిలువ యాత్ర అంతిమ దశకి చేరిన పిమ్మట కల్వరి కొండపై ప్రభు యొక్క కుడివైపు ఎడమవైపు ఇద్దరు నేరస్తులని సిలువ వేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 23వ అధ్యాయము 42, 43 వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క కుడివైపు సిలువపై కొట్టబడినటువంటి నేరస్తుడు తన జీవితంలో అనేకమైనటువంటి నేరాలు చేసినప్పటికీ, తన జీవితంలో అనేకమైనటువంటి తప్పులు చేసినప్పటికీ, పాపములు చేసినప్పటికీ, ఇక అంతిమ దశలో, ఇక చివరి గడియలో, తన ప్రాణాలు కోల్పోతున్నటువంటి గడియలో ప్రభువుని కనుగొంటూ ఉన్నాడు. ప్రభు యొక్క ప్రేమని కనుగొంటూ ఉన్నాడు. ప్రభు యొక్క దయని కనుగొంటూ ఉన్నాడు. ప్రభు యొక్క కరుణని కనుగొంటూ ఉన్నాడు. కాబట్టి అంటూ ఉన్నాడు, యేసు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకపరుచుకొను. అందుకు ప్రభు అంటూ ఉన్నాడు, నేడే నీవు నాతో పాటు పరలోక రాజ్యంలో ప్రవేశించుదువని నిశ్చయముగా చెప్పుచున్నానని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తపస్కాలం మనందరికీ ఒక మంచి సువర్ణ అవకాశము. ఎందుకంటే ఎప్పుడైనా మన జీవితంలో మనం చేసినటువంటి ఏ విధంగానైతే ఈ నేరస్తుడు ఘోరమైన నేరాలు చేసినప్పటికీ, ఘోరమైన తప్పులు చేసినప్పటికీ ప్రభు కరుణను కనుగొన్నాడు, ప్రభు ప్రేమను కనుగొన్నాడు. ప్రభువు నుంచి తన యొక్క పాపములకు పశ్చాత్తాపాన్ని అడుగుతూ ఉన్నాడు. మరి మనం కూడా ఈ తపస్కాలంలో ప్రభు యొక్క శిలువ మార్గంలో నడుస్తూ ప్రభువుకు మారుగా జీవించే బిడ్డలుగా, పశ్చాత్తాప హృదయముతో ప్రభువుని పాప మన్నింపును అడిగి వేడుకునే బిడ్డలుగా, ప్రభువుకు మారుగా జీవించే బిడ్డలుగా మనందరం కూడా ప్రయత్నాలు చేద్దాం. ఆమేన్.